హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతిరోజు డైలీ అప్డేట్ అయితే ఇస్తాను ఉల్లిగడ్డ గురించి. ప్రతిరోజు ప్రతి మార్కెట్ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కర్నూలు మార్కెట్ రేట్లు అయితే ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఎక్కువ మంది రైతుల దగ్గరికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అట్టందుకే పదే అడుగుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వస్తే తేదీ వచ్చేసి 23/8/2024 సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనకాయ, పుల్ల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే మనం లాస్ట్లో చూసుకుందామండి. వేరుశెనకాయ వచ్చేసి 874 క్వింటాలు వచ్చాయి. 3,600 రూపాయలు తక్కువ వెళ్తే 7,046 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పూల విత్తనాలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆముదం వచ్చేసి 55 క్వింటాలు వచ్చాయి. 5,490 రూపాయలు తక్కువ వెళ్తే 5,849 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. వాము 17 క్వింటాలు వచ్చాయి. 11,404 రూపాయలు తక్కువ వెళ్తే 15,812 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. మొక్కజొన్నలు ఎటువంటి సరుకు వచ్చలేదు. కందులు వచ్చేసి 2 క్వింటాలు వచ్చాయి. 5,236 రూపాయలు తక్కువగా వెళ్తే 9,319 రూపాయలు ఎక్కువగా వెళ్ళిందండి. శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఎండుమిర్చి వచ్చేసి 9 క్వింటాలు వచ్చాయి. 2,819 రూపాయలు తక్కువ వెళ్తే 5,659 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కొర్రలు, మినుములు, సోయాబీన్స్ ఇవి కూడా ఎటువంటి సరుకు వచ్చలేదండి. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 796 క్వింటాలు వచ్చాయి. 1,230 రూపాయలు తక్కువ వెళ్తే 3,580 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 3,934 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. సరుకు అయితే ఈరోజు కొద్దిగా ఎక్కువగా వచ్చింది. రేటు కూడా కొద్దిగా నిన్నటికి రోజులకు చూసుకున్నట్టయితే కొంచెం లైట్గా అయితే పెరిగే అవకాశం ఉంది. మనం అనుకున్నట్టుగానే ఒక 5 రోజుల క్రితం అయితే 3,400తో నిలబడిపోయినది. ఇప్పుడు 500 రేట్ అయితే పెరిగింది 4 రోజులకు గాను. ఇలాగే పెరగాలనే కోరుకుందాం. రైతులు ఎంతో ఆశిస్తున్నారు. ఖచ్చితంగా పెరగాలనే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.